వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. కేబీఆర్ జంక్షన్ చుట్టూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కసరత్తు పూర్తి చేసింది. పార్కు చుట్టూ ఉన్న 6 జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా 826 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లే వాహనదారులు ఎలాంటి ఆటంకం లేకుండా ఈజీగా గమ్యాన్ని చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్ నగరంలో అనేక జంక్షన్లను ట్రాఫిక్ ఫ్రీ చేసినటువంటి జీహెచ్ఎంసీ ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండేటువంటి జంక్షన్లపై ఫోకస్ చేసింది. 2 ప్యాకేజీల్లో మొత్తం 826 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాంతంలో ఉండేటువంటి జంక్షన్లను ఇంప్రూవ్మెంట్ చేయాలని నిర్ణయించింది జీహెచ్ఎంసీ. ఏ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి ఫ్లైఓవర్లు, అండర్ పాసులు రానున్నాయి ఒకసారి చూద్దాం. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రద్దీ గల ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మొదటిది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య రాను రాను తీవ్రమవుతోంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఇక్కడ 4 లైన్ల ఫ్లైఓవర్ను నిర్మించబోతున్నారు. 4 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య పూర్తిగా క్లియర్ కానుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఎక్కడా సిగ్నల్ ఉండకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా డిజైన్ రూపొందించారు. ప్రస్తుతం ఉన్న 6 జంక్షన్లలో కుడివైపు మార్గంలో అండర్ పాస్లను నిర్మించనున్నారు. ఎడమవైపు మార్గంలో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ తీసుకొచ్చేటువంటి ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు తీసుకొస్తున్నారు. అందులో మొదటిది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. మనం చూస్తే పంజాగుట్ట వైపు నుంచి, అదేవిధంగా ఇటు యూసుఫ్గూడ వైపు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అనేకం ఐటీ ఏరియాకు పోవడానికి వీలవుతుంది. ఈ పోయే విధంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఏరియా నుంచి 4 లేన్ల ఫ్లైఓవర్ వస్తుంది. మల్టీ డైమెన్షన్లో ఉంటుంది. ఇది 2 వైపులా ఇటు సైడ్ నుంచి అటు మనం కేబీఆర్ పార్కు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం సైడ్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ను ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా రోడ్ నెంబర్ 36 వెళ్లేందుకోసం వీలవుతుంది. అదేవిధంగా ఇటు నుంచి మళ్ళీ ఇటు వెళ్ళేటువంటి వెహికల్స్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్లో కూడా ట్రాఫిక్ని తీసుకువెళ్లేలా ఈ 4 లేన్ల ఫ్లైఓవర్ ఉండనుంది. రోడ్ నెంబర్ 36 వైపు వెళ్లే విధంగా ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఇక వైషేప్లో ఒక అండర్ పాస్ వస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇటు సైడ్ నుంచి ఏదైతే యూసుఫ్గూడ సైడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో ఈ ట్రాఫిక్ అంతా కూడా రోడ్ నెంబర్ 45 వెళ్ళే విధంగా ఒక 2 లేన్ ఫ్లైఓవర్ సింగిల్గా, అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫిలిం నగర్, అదేవిధంగా రోడ్ నెంబర్ 45 వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నింటికీ ఉపయోగపడే విధంగా ఆ విధమైనటువంటి ఫ్లైఓవర్ను ఒకదాన్ని డిజైన్ చేశారు. దానితో ఇక్కడ నుంచి యూసుఫ్గూడ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇటు ఫిలిం నగరు, అదేవిధంగా ఇటు రోడ్ నెంబర్ 45 దుర్గం చెరువు వెళ్లేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. దాని ద్వారా ట్రాఫిక్ కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం రోడ్ నెంబర్ 45 సైడ్ నుంచి అటు ఫిలిం నగర్ సైడ్ నుంచి వచ్చినటువంటి ట్రాఫిక్ మొత్తం కూడా అక్కడ ఆగిపోయి ఉంది. ఆ ట్రాఫిక్ కొద్దిసేపట్లో దాన్ని ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ట్రాఫిక్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఇక్కడ వైషేప్లో ఒక అండర్ పాస్ ఏర్పాటు చేయనున్నారు. ఎక్కువగా ట్రాఫిక్ అంతా కూడా ఎక్కువగా అటు కేబీఆర్ పార్కు సైడు, పంజగుట్ట సైడ్ వెళ్తుంది. దాంతోపాటు ఇటు యూసుఫ్గూడ సైడ్ వెళ్తుంది. ఈ విధంగా వై మోడల్లో వచ్చే విధంగా ఒక అండర్ పాస్ను ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్ని అంతా కూడా ఈ జంక్షన్లో జీరో ట్రాఫిక్ ఉండే విధంగా ఏర్పాటు చేసేందుకోసం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆ విధంగా మొత్తం అంటే ప్రధానమైనటువంటి జంక్షన్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, కేబీఆర్ పార్క్ సైడ్లో ఉండేటువంటి రద్దీ కల జంక్షన్లలో ప్రధానమైనటువంటి జంక్షన్. ఇక్కడ 3 పద్ధతుల్లో, ఒకటి రోడ్ నెంబర్ 36కు ఫ్లైఓవరు, అదేవిధంగా ఒకటేమో యూసుఫ్గూడ నుంచి రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవరు, ఒకటేమో రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చేటువంటి అండర్ పాస్. ఈ విధంగా ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేయడం కోసం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మిగతా జంక్షన్ల దగ్గర ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో అక్కడ ఒకసారి చూద్దాం. ఇక కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి రోడ్ నెంబర్ 36 వరకు 4 లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. యూసుఫ్గూడ వైపు నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వరకు 2 లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనుంది ప్రభుత్వం. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2 లేన్ల అండర్ పాస్ నిర్మించనుంది సర్కార్.
కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండేటువంటి జంక్షన్లలో అతి రెండో ముఖ్యమైనటువంటి జంక్షన్ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వద్ద ఉండేటువంటి ఈ జంక్షన్కి ఇటు పంజగుట్ట సైడ్ నుంచి కానీ అదేవిధంగా జూబ్లీ హిల్స్ సైడ్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఈ ట్రాఫిక్ను నియంత్రించడం కోసం ప్రధానంగా 3 ఫ్లైఓవర్లని అదేవిధంగా అండర్ పాస్లని నిర్మించే విధంగా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఇందులో కూడా ప్యాకేజ్ 1లో నిర్మించేటువంటి ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి అండర్ పాస్ మనం చూస్తే ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి అదేవిధంగా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి క్యాన్సర్ హాస్పిటల్ సైడు వెళ్ళేటువంటి ట్రాఫిక్ ఏదైతుందో దీనిని నియంత్రించడం కోసం అండర్ పాస్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాఫిక్ పంజాగుట్ట వైపు వెళ్ళే దానికోసం కానీ పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్ళేటువంటి ట్రాఫిక్ కానీ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోడ్లో ఫ్లైఓవర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. దీని ద్వారా అంటే ఇది మల్టీ డైమెన్షనల్ పద్ధతిలో 3 లేన్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం ద్వారా పంజాగుట్ట వైపు నుంచి హైటెక్ సిటీ వెళ్ళేటువంటి ట్రాఫిక్ అదేవిధంగా హైటెక్ సిటీ సైడ్ నుంచి పంజాగుట్ట బేగంపేట వెళ్ళేటువంటి ట్రాఫిక్ అయితే చాలా క్లియర్ కానుంది. దీంతో పాటు కేబీఆర్ పార్క్ ప్రధానమైనటువంటి ఎంట్రన్స్కు ఒక 3 లేన్ అండర్ పాస్ను ఒకదానికి కూడా ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు. అందులో భాగంగానే మొత్తం ఈ జంక్షన్లో ఎలాంటి ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండే విధంగా ఈ 3 ప్రాజెక్టుల ద్వారా వేగంగా ట్రాఫిక్ అంతా కూడా మూవ్ అయ్యేటట్టుగా ఇక్కడ ఫ్లైఓవర్లను అదేవిధంగా అండర్ పాస్ను ప్లాన్ చేయడం జరిగింది. మిగతా జంక్షన్లో దీని తర్వాత ఉండేటువంటి జంక్షన్లో ఏ విధంగా ఉందో అక్కడ ఒకసారి పరిశీలిద్దాం. ఇక బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్య సైతం తీరనుంది. కేబీఆర్ పార్క్ నుంచి అగ్రసైన్ జంక్షన్ వరకు 2 లైన్ల అండర్ పాస్ నిర్మించనున్నారు. అక్కడి నుంచి రోడ్ నెంబర్ 10 వరకు 2 లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనుంది ప్రభుత్వం. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ ఉండేటువంటి మరో జంక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి జంక్షన్. ఈ జంక్షన్కు సంబంధించి మనం చూస్తే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు అదేవిధంగా అగ్రసేన్ భవన్ సైడ్ నుంచి అగ్రసేన్ జంక్షన్ నుంచి వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు నుంచి భారీ ఫ్లైఓవర్ను ఒకదాన్ని తీసుకొచ్చి రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10కు కల్పనున్నారు. దీని ద్వారా ఈ రోడ్ నెంబర్ 10 వైపు ఉండేటువంటి ట్రాఫిక్ అంతా కూడా చాలా వేగంగా వెళ్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అటువైపు వెళ్ళేటువంటి ట్రాఫిక్ను చూడొచ్చు. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ సైడ్ వెళ్తున్నటువంటి ట్రాఫిక్ అదేవిధంగా అటు సైడ్ నుంచి ఇక్కడ బంజారా హిల్స్లో ఉండేటువంటి ఎమ్మెల్యే కాలనీ ఈ ప్రాంతానికి వచ్చేటువంటి ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా అండర్ పాస్ను ఒకదాన్ని ప్లాన్ చేశారు. మనం చూస్తే 2 లేన్ అండర్ పాస్ను ఏర్పాటు చేశారు. అంటే మనం చూడవచ్చు అదంతా కూడా చాలా డౌన్లో ఉంటుంది. అక్కడి నుంచి అండర్ పాస్ తీసుకొని వచ్చి ఇటు సైడ్ ఈ రోడ్ సైడ్ మనం చూస్తున్నటువంటి ఇదే అగ్రసేన్ జంక్షన్కి వెళ్ళేటువంటి రోడ్డు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వైపు వెళ్ళేటువంటి రోడ్డు. ఈ రోడ్డుకు సంబంధించి అండర్ పాస్ వదిలితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా లో ఉంటుంది, అంటే ఆ డెప్త్ ఉంటుంది కాబట్టి కిందికి ఉంటుంది కాబట్టి 2 లేన్లు కలిసే విధంగా ఉంటుంది. కేవలం ఈ ప్రాంతంలో మాత్రం అండర్ పాస్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా 2 లేన్ల ఫ్లైఓవరు అదేవిధంగా 2 లేన్ల అండర్ పాస్ నిర్మించడం ద్వారా ఈ జంక్షన్లో ట్రాఫిక్ వేగంగా మూవ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కెమెరా పర్సన్ రవితో రాముడు, 10 టీవీ, హైదరాబాద్. మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద 2 వరుసల్లో అండర్ పాస్లు పై వంతెన నిర్మించనున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ఫిలిం నగర్ వైపు అండర్ పాస్, ఫిలిం నగర్ నుంచి రోడ్ నంబర్ 12 వైపు 2 వరుసల్లో పై వంతెన అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లోనూ అండర్ పాస్లు పై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కేబీఆర్ పార్క్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు 2 వరుసల్లో అండర్ పాస్లు అలాగే అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 10 వైపు 2 వరుసల్లో పై వంతెన అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక టీఆర్ఎస్ భవన్ సమీపంలో ఉండేటువంటి అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ వద్ద మనం ఇప్పుడున్నాం. అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ వద్ద కూడా భారీగా ట్రాఫిక్ వస్తుంది. మనం చూడొచ్చు కేబీఆర్ పార్కు పంజగుట్ట వైపు నుంచి వచ్చేటువంటి మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. ఇక్కడి నుంచి మొత్తం 2 లేన్ అండర్ పాస్ను ప్లాన్ చేశారు. ఇటువైపు నుంచి ఫిలిం నగర్ సైడ్ ఉండేటువంటి జంక్షన్ వైపు మొత్తం 2 లేన్కు సంబంధించినటువంటి అండర్ పాస్ ఉంది. మనం చూడొచ్చు ఇది అగ్రసేన్ మహారాజ్ జంక్షన్కి సంబంధించి. అయితే మనం ఫిలిం నగర్ సైడ్ నుంచి వచ్చేటువంటి రోడ్ను అక్కడ సైడ్ నుంచి చూడొచ్చు. దాని సైడ్ నుంచి ఇటు బంజారా హిల్స్కు వెళ్ళేటువంటి రోడ్డు కమాండ్ కంట్రోల్ మార్గానికి వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉంటుందో ఈ రోడ్డుకు సంబంధించి ఈ రోడ్లో ఒక ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు.
అంటే ఈ జంక్షన్లో ఒక అండర్ పాస్, ఒక ఫ్లైఓవర్, ఈ రెండు కూడా 2 లేన్ ఉంటాయి. దీనితో పార్కింగ్కు ఎక్కడ అంటే ఈ ప్రాంతానికి సంబంధించి వేగంగా ట్రాఫిక్ వెళ్ళే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడొచ్చు. ఈ జంక్షన్ చిన్నగా ఉండడం కారణంగా చాలా ట్రాఫిక్ ఇబ్బందులు వస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఈ జంక్షన్లలో 2 ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇందులో ఈ జంక్షన్కు సంబంధించి ప్యాకేజ్ 2లో పనులు చేయనున్నారు. మిగతా ప్రాంతంలో జంక్షన్ల యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ఇక కేబీఆర్ చుట్టూ మరో ప్రధానమైన జంక్షన్ ఫిలింనగర్ రోడ్. ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. దీనిని పరిష్కరించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇక్కడ అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ 45 జంక్షన్ వరకు 2 లైన్ల అండర్ పాస్ నిర్మించనున్నారు. ఫిలింనగర్ జంక్షన్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు 2 లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఫిలింనగర్ జంక్షన్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ఫిలింనగర్ జంక్షన్ దగ్గర కూడా 2 ప్రాజెక్టులను చేపట్టున్నారు. మనం చూస్తే ఇది కూడా రద్దీ జంక్షన్. ఇటు ఫిలింనగర్ వెళ్ళేటువంటి జంక్షన్కు సంబంధించి మనం చూస్తున్నాం. ఫిలింనగర్ వైపు నుంచి ఆ పైనుంచి వచ్చేటువంటిది, అదేవిధంగా పోయేటువంటిది. ఇప్పుడు ఈ జంక్షన్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ రూపంలో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. అది ఇక్కడ అగ్రసేన్ జంక్షన్కు వెళ్ళిపోతుంది. ఇటు టీఆర్ఎస్ భవన్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇటు నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 అటు కిందికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిలో దాన్ని మొత్తం కూడా ఒక ఫ్లైఓవర్ నిర్మించడం ద్వారా ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని నిర్ణయించారు. మరొక వైపు ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ను మనం చూస్తున్నాం. ఈ వచ్చేటువంటి ట్రాఫిక్ అగ్రసేన్ జంక్షన్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో అది ఇటు సైడు రోడ్ నెంబర్ 45 సైడ్ మొత్తం కూడా అండర్ పాస్, ఈ ఒక లేను రోడ్డు 2 లేన్ రోడ్ను మొత్తం అండర్ పాస్ చేయడం ద్వారా వేగంగా ట్రాఫిక్ ఇటు ముందుకు వెళ్ళిపోయే విధంగా వీలవుతుంది. దాంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు ఫిలింనగర్ వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా నేరుగా ఇటు వైపు నుంచి వచ్చేసి పైనుంచి ల్యాండ్ హైట్లో ఏదైతే ఉంటుందో రోడ్డు, ఆ రోడ్డు గుండా ఇటు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ జంక్షన్లో 2 ప్రాజెక్టులను తీసుకురావడం ద్వారా ఇక్కడ కూడా ట్రాఫిక్ ఫ్రీ చేయడం కోసం అధికారులు సిద్ధమయ్యారు. అందుకోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నారు. కెమెరా పర్సన్ రవితో రాముడు, 10TV. 6 జంక్షన్లలో మరో ప్రధానమైంది రోడ్ నెంబర్ 45. ఇక్కడ ఫిలింనగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వరకు అండర్ పాస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ 45 వరకు 2 లైన్ల ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. ఇక కేబీఆర్ చుట్టూ ఉండేటువంటి 6 జంక్షన్లలో మరో ముఖ్యమైనటువంటి జంక్షన్ రోడ్ నెంబర్ 45కి సంబంధించినటువంటి జంక్షన్. ఈ జంక్షన్లో కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది ఫిలింనగర్ వైపు వెళ్ళేటువంటి వాళ్లకు, అదేవిధంగా ఇటు దుర్గం చెరువు వెళ్ళేటువంటి వాళ్ళ కోసం నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ రోడ్డుకు ఫ్లైఓవర్ను ప్లాన్ చేశారు. 2 లేన్ ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి వచ్చేటువంటి బస్సులు కానీ అదేవిధంగా కార్లు కానీ నేరుగా ఇటు ఫిలింనగర్ జంక్షన్ సైడ్ వెళ్లేందుకోసం అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు ఫిలింనగర్ సైడ్ నుంచి వచ్చేటువంటి మరొక రోడ్డును మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ రోడ్డుకు సంబంధించి ఈ రోడ్డు అండర్ పాస్, ఇక్కడ నుంచి అండర్ పాస్ రూపంలో ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్ళనుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్ళేటువంటి ట్రాఫిక్ చాలా వేగంగా వెళ్ళిపోవడానికి వీలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జంక్షన్ వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా 2 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఒకటి ఫ్లైఓవర్ కాగా మరొకటి అండర్ పాస్. ఈ విధంగా ఈ జంక్షన్లో మొత్తం 2 ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా మొత్తంగా ఇక్కడ ఉండేటువంటి మొత్తం కేబీఆర్ చుట్టూ ఉండేటువంటి 6 జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా మొత్తం 826 కోట్లతో ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది జిహెచ్ఎంసీ. మొత్తంగా ఇప్పటి వరకు ఎస్ఆర్డిపిలో దాదాపు 7,000 కోట్ల వరకు ఖర్చు చేసి అనేక ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి జిహెచ్ఎంసీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులను టేకప్ చేసి వాటిని వేగంగా పూర్తి చేయాలని డిసైడ్ చేశారు అధికారులు. కెమెరా పర్సన్ రవితో రాముడు, 10TV, హైదరాబాద్.